హలో అండి, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియో వచ్చేసి ఎండుమిర్చి టమాటో పచ్చడి. ఫీవర్ వచ్చినప్పుడు, నోటికి ఏం తినాలి అనిపోయినప్పుడు ఈ పచ్చడి చేసుకుంటే నోటికి చాలా రుచిగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఒక ముద్ద ఎక్కువగానే తింటారు. దానికోసం ఒక కడాయి తీసుకొని దాంట్లో ఒక కప్పు పల్లీలు వేయించుకుంటున్నాను. పల్లీలు మాడకుండా మధ్య మధ్యలో అటు ఇటు కలుపుకుంటూ పల్లీలు అవి చిట్టుపట్టు అని వేగేంత వరకు వేయించుకోవాలి. ఇలా పల్లీలు మొత్తం వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత అదే కడాయిలోకి ఇంకొక కప్పు ఎండుమిర్చి తీసుకొని ఇవి కూడా వేయించుకుంటున్నాను. ఈ మొత్తం కొద్దిగా ఇలా లావుగా అవి దానికి ఇలా బాగా వేయించిన తర్వాత ఇది అనేది కుమ్ముటు ఎక్కువ వస్తుంది. అప్పుడు అలా ఇలా మొత్తం వేయించిన తర్వాత దీంట్లోకి ఒక చిన్న గుప్పెడు జీలకర్ర తీసుకోవాలి. దీంట్లోని ఆ జీలకర్ర వేసుకొని ఎండుమిర్చి మొత్తం బాగా వేయించుకోవాలి. ఈ మిర్చి కూడా పూర్తిగా బాగా వేయించిన తర్వాత తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లో పల్లీలు, వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి అండ్ జీలకర్ర, 4-5 వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా బాగా బరక కాకుండా మెత్తగా పట్టుకోవాలి, పొడి పొడిగా. తర్వాత ఇంకొక కడాయి తీసుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. తర్వాత దీంట్లోనే పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. అవి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత దాంట్లోనే 2 ఎండుమిర్చి అండ్ కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకొని తర్వాత వేగిన తర్వాత దీంట్లోనే తగినంత లైట్గా పసుపు, మరీ ఎక్కువ వేసుకోవద్దు, లైట్గా పసుపు వేసుకొని టమాటాలు వేసుకోవాలి. ఇలా టమాటాలు వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా టమాటాలు మొత్తం కలుపుకున్న తర్వాత ఒక 5 minutes 10 minutes అలా వదిలేయాలి. దీంట్లో నుంచి నీరు మొత్తము బయటకు వస్తుంది. ఇది మొత్తం టమాటో అనే తర్వాత మూత పెట్టేసుకొని మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా నీరు మొత్తం ఇనికిపోయి టమాటో మెత్తగా ఉడకాలి. తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని ఒకసారి చెక్ చేసుకుంటూ ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చిన తర్వాత టమాటా మొత్తం పూర్తిగా ఉడికిపోతుంది. తర్వాత ఇలా ప్రెస్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా ఏదంటే కొద్దిగా ఏదైనా టమాటా ఉన్నా మొత్తము పేస్ట్లా అయిపోతుంది. ఇలా మొత్తం కలిపి పెట్టుకున్న తర్వాత పక్కన మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ కారపొడి దీంట్లో వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. టమాటో ఈ కారం పొడి అనేది ఎంత బాగా అంటే అంత బాగా కలిసిపోవాలి. ఇలా కొద్దిగా గట్టిగా అనిపిస్తుంది కానీ దీంట్లోకి సాల్ట్ వేసిన తర్వాత బాగా నార్మల్గానే అయిపోతుంది, మరీ ఎక్కువ గట్టి ఏమి ఉండదు. తర్వాత ఇలా మొత్తం కలిపేసుకొని ఒక 2 minutes అట్లా వదిలేసిన తర్వాత ఆయిల్ అనేది ఇట్లా సైడ్ అయిపోతుంది పైకి. తర్వాత దీంట్లో కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. చూసి వేసుకోండి, ఉప్పు తక్కువ ఉంటే దీంట్లోకి బాగుండదు. తర్వాత ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా మొత్తం ఉప్పు కలిసేలా కలిపేసుకున్న తర్వాత ఒక 2 minutes అలా మూత పట్టి వదిలేయాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సూపర్ టేస్టీ ఎండుమిర్చి టమాటో పచ్చడి రెడీ. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ఒకసారి ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఫీవర్ వచ్చిన వాళ్ళకి నోటికి ఏం తినాలనిపోయినప్పుడు చాలా బాగుంటుంది. ఒక వారం రోజులైనా పక్కన పెట్టేసుకోవచ్చు. ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే వేడి వేడి అన్నంలో వేసుకుంటే ఒక ముద్ద ఎక్కువగానే తింటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా ట్రై చేయండి, కామెంట్ చేయండి.